చూస్తున్నారు కదా, ఇవి అందరికీ ఏంటో తెలుసా? మష్రూమ్స్ అంటారు, తెలుసు కదా. ఇవి నాటు గొడుగులు అనమాట, అంటే నాటు పుట్ట గొడుగులు. మనకి డైరెక్ట్గా వచ్చిన న్యాచురల్వి, సహజంగా వచ్చినాయి అన్నమాట. ఇవి మాకు తోటలో ఉంటే ఇవి పసుపు ఉప్పు వేసి వేడి నీళ్ళలో బాగా బాయిల్ చేయాలి. ఆ బాయిల్ చేస్తే ఇలా అవుతుందండి. ఆ వాటర్ అంతా డ్రైన్ చేసేసి శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇదిగోండి. ఇప్పుడు మనం ఒక బాండీ పెట్టుకుని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అన్నీ వేసేసుకుని అప్పుడు ఇదిగోండి ఈ మష్రూమ్స్ కూడా వేసేస్తాం. చూస్తున్నారు కదా, ఇలా మష్రూమ్స్ కూడా వేసేసి బాగా మగ్గాలి ఆయిల్. ఇలా బాగా మగ్గితే ఉప్పు కారం పసుపు అన్నీ సరిపడాగా వేసుకుని ఈ టేస్ట్ తగ్గట్టుగా కొంచెం లైట్గా వాటర్ వేసుకుని బాగా దగ్గరికి అయ్యాక దింపేసుకోండి. కొత్తిమీర కూడా పైన గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదేనండి ప్రాసెస్. నేను మళ్ళీ చూపిస్తాను. ఇందాక చూసారు కదా, బాగా మగ్గినాయి కదా. ఇప్పుడు ఆ రుచి తగ్గట్టు మనకు సరిపడా ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుని ఇలా నీళ్ళు వేసేసుకుని అన్నీ సరిపడగా వేసుకుని కొంచెం బాగా దగ్గరికి రానిచ్చి దింపేసుకుంటే కొత్తిమీర వేసుకుని దింపుకుంటే సరిపోతుంది. ఇదే మష్రూమ్ కర్రీ. చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది. సేమ్ ఈజీగా తింటారు. మా అత్తయ్య గారు కూడా చెప్పేస్తున్నారు పిల్లలు బాగా ఇష్టంగా తింటారని. అందుకే కావాలని అడిగారు, మళ్ళీ తెచ్చారనమాట. నిన్న శాంపుల్గా కొంచెం వండి చూపించాం, వాళ్ళకి టేస్ట్ నచ్చింది. సో అందుకని మళ్ళీ వాళ్ళు తెచ్చారనమాట. మాకు తోటలో ఉంటాయండి, ఆ తోటలోనే వచ్చాయి. అందుకని చక్కగా నాటువి బాగుంటాయి. చాలా ప్రోటీన్స్ కూడా, చాలా హెల్త్కి మంచిది. అందుకే వండుతున్నారండి. సరేనా, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.